కార్యకర్తలకు మటన్తో పెట్టిస్తున్నాడే భోజనం. పెట్టుడే ఎంత ఖర్చైనా మంచిదే, బరాబర్ మనం గెలవాలి అంతే. పెట్టుడే చేస్తారా అన్న అంతే. మటన్ ఎట్లో పచ్చడి గట్లే ఉండాలి, సూపర్ గా మంచిగా ఉండాలన్న. కారం ఉప్పు మసాలా అన్ని తగ్గట్టు ఉండాలి. సరే అన్న పారిపో. ఓటు మాకే రూపాయలు పడతా. నమస్తే అక్క, నేను సర్పంచ్గా పోటీ చేస్తానా, నాకు ఓటు వేయాలి మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి, సరేనా? రూపానికి వెళ్ళిపోయాలి ఎట్లా వేసి. నమస్తే పోయేస్తాం అన్న. అమ్మ పోయేస్తా. నమస్తే. ఓటు చేయరా మాకే వేయాలి, మా రూపం గెలిపియాలి. నేను సర్పంచ్గా పోటీ చేస్తాను, నాకే ఓటు వేయరు, నన్ను గెలిపి. అందరూ ఓటు మాకే వేయాలి. మనం అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. పొద్దుటకెళ్ళి చూస్తాన్నా, ఇట్లా రంది కొద్ది కూర్చుంటే ఎట్లా చెప్పు? అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఇంకేం చేద్దామే, ఈ విషయం మధుగానికి మన పిల్లలకి తెలిసిందంటే పెద్ద పండుగ చేసుకుంటారు. అది నా బాధ. లేదు బావా, అసలు అక్క నామినేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఫామ్లా ఆధార్ కార్డు ప్రకారమే నింపినా. అది కాదు బామ్మది, ఈ నామినేషన్ రిజెక్ట్ అవడంలా ఆ మధుగాంధీ ఏమన్నా హ్యాండ్ ఉన్నదంటావా? వాని మతలబ్ ఏమైనా ఉన్నదా? లేదు బావా, ఎలక్షన్ ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్, ఇట్లా మన చేతులు ఉండదు. ఇట్లా అనుకొని బాధపడే బదులు పోయి అరుచుకొని వద్దాం పార్రి. వెళ్దామా బావ? బాబా సత్యనా ఉన్నావనే? ధరంజిత్ ఏడుగుతున్నా సత్యనా? నామినేషన్ రిజెక్ట్ అయింది కదా, ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకుందామని గ్రామ పంచాయతీ కాడికి పోతున్నాం. నేను అదే ఇప్పడానికి వచ్చినది. రిజెక్ట్ అయింది నీది కాదు, అదేనే ఆ కిరాణా షాపు లచ్చన్న వాళ్ళ భార్య పేరు కూడా రాధికనే. ఆమెది ఆధార్ కార్డులో ఏదో తప్పులుంటే తనకు రిజెక్ట్ అయింది. అందరూ రాధిక రాధిక అంటుంటే మీరు అనుకుంటారు. ఆ విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చిన. ఎంత మంచి వార్త చెప్పినావు, చాలా సంతోషం. నువ్వు చెప్పేది నిజమేనా తమ్మి? పోయి అరుచుకొని రమ్మంటావా? లేదక, నేను ఇప్పుడే గ్రామ పంచాయతీ నుంచి తెలుసుకొని వస్తున్నాను. రంజిత్, బంగారం అసలు ముచ్చట చెప్పినావు, పోయిన పాలన తిరిగి వచ్చినట్టయింది. రాధిక మంచిగా ఛాయ్ తీసుకురాపో. రంజిత్, నిజంగా నీ నోరు తీపి చేయాలి ఇప్పుడు. బావా, మనం గింత తిప్పలు పడుతున్నాం అంటే గెలుపు మనదే ఖాయం. అవును బామ్మరిది, ఈ ఊరికి సర్పంచ్ కావాలన్నది నా 15 సంవత్సరాల కళ. అదృష్టం కలిసొచ్చేలే ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి ఈ ఊరికి సేవ చేసి మనమేందో నిరూపించుకుందాం. నమస్తే. నేను సర్పంచ్గా ఓటు చేస్తున్నా, నాకే ఓటు వేయాలి, మీరు నన్ను గెలిపియాలి. నేను అన్ని మంచిగా చేస్తాను మీరు, సరేనా? పోయేస్తా. మర్చిపోకాక సరే బాగానవ్వా. నేను సర్పంచ్గా పోటీ చేస్తాను, విన్నావా? నాకే ఓటు వేయాలి, నన్నే గెలిపియాలి. నువ్వెందుకు బట్టలు పెడతావు? జరుగు, నేను విండనా? అయ్యో, నేను విండుదావా? సరే మరి, ఓటైతే మర్చిపోకు బాబు. అన్న ఓటు గెలిపాలి. అరే, నేను సర్పంచ్గా పోటీ చేస్తానా, ఓటు నాకే వేయాలి, విన్నావా? అప్పో మేడ పిల్ల ఫోటోది ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలి. ఆగు. పోయేస్తా. బాబు చెప్పరా? ఉన్నారు. అవ్వ అంత మంచిగా ఉన్నారా? నేను సర్పంచ్గా పోటీ చేస్తాను,
నాకే వేయాలి ఓటు సరేనా అవ్వ అంత మంచిదే కదా బాబు మర్చిపోకే అందరు వేయాలి పోయేస్తావా పోయేస్తావా బాబు అందరికి పోతాను మరి చెప్తాను కూడలు గెలిపియాలి ఏంది బంగారం మళ్ళీ అడిగినావా ఏంది? నువ్వు లొల్లు పెట్టుకోనని మాట ఇచ్చినావు కదా. నేను ఎవరితో లొల్లి పెట్టుకున్నానే? ఆల పోరగాన్లు మన పోరగాన్లు లొల్లి పెట్టుకుంటున్నారట. సరేనే, ఇక మీదట అది కూడా జరగదు సరేనా? అవును కానీ మన ప్రచారం మంచి నడుతున్నట్టే కదా అన్న. వాళ్ళు మస్తు పైసలు వంచుతారు అన్న, మనం కూడా వంచాలి. అద్దు పైసలు వంచుడద్దు. ఆ ఓట్లేదో మనల్ని యూస్ చేయాలా, మన పనులను యూస్ చేయాలి. పదవి లేని పనులు ఏం చేస్తాం వదినే? సంటి పోరాళ్ళకు ముడ్డి కడగాలి, ముసలోళ్ళని దావకని తీసుకుపోవాలి, యూత్కి ఫోన్ రీఛార్జ్ చేయించాలి. అవి మనం చేయకుండా వాళ్ళు చేసుకుంటారు తమ్మి. సరేనే, మరి మనం ఏం చేద్దాం అది చెప్పు. ఇగో మన ఊళ్ళో 3000 గడప ఉంది. గడపకు 2 ఓట్లు ఉన్నాయి. ఆ 2 ఓట్లకు 5000 ఇస్తాడు. అంటే గడప కంటే ఇంటికి 5000 ఇస్తాడా? ఇంటికి 5000 అంటే 3000 గడప ఇంటూ 5000 1,50,00,000. అంటే ఆఫ్టర్ ఆల్ సర్పంచ్ పదవికి 1,50,00,000 ఖర్చు పెడుతుండా? పెడతాడు తమ్మి పెడతాడు. ఆడు పదవి రుచి మరిగిండు, దోపుక తినుడు నేర్చిండు. 1 కాదు కదా 2 కోట్లు కూడా పెడతాడు. మరి మన దగ్గర గని పైసలు లేవు కదనే. అందుకే అన్ని కాకుండా కొన్నన్న ఖర్చు పెట్టాలి మనం. అవును పెట్టాలి. వాళ్ళు 5000 పెట్టినప్పుడు మనం 500 పెట్టాలి. అంటే 3000 ఇంటూ 500 15 లక్షలు అవుతున్నాయి అక్క. 15 లక్షలు అంటే ఆ 15 లక్షలు ఊరు పంచుడా? ఏ పంచులు లేదేం లేదు. ఓ పని చేద్దాం. చెరువులు నిన్నప్పుడు అలా మత్తలు లేక కట్ట కింది పొలాలన్నీ తడిసిపోతున్నాయి. ఊళ్ళకు కూడా నీళ్ళు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావే? మత్తడి కట్టిద్దాం. 15 లక్షలతోటి అయిపోతుంది అక్క. మొదలైతే పెడదాం తమ్మి, ఆ తర్వాత దేవుని మీద భారం. నువ్వేమంటావు బావా? ఇగో వాళ్ళు 5000 వంచిన కాడ మనం 500 వంచితే మనకెవడ నోటెత్తడా? ఇట్లా మత్తడి కట్టిస్తేనన్నా ఊరికి ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. అందరు గెలిచినాక పనులు చేస్తే మనం గెలవక ముందే చేస్తున్నాం. ఈ పనులన్నీ దేవునికి భారం వేసి మొదలు పెడదాం ఇక. హలో రాములు, నేను సత్యనారాయణ మాట్లాడుతున్నా. అదే మన ఊరి చెరువుది మత్తడి కట్టియాలి. నేనే సొంతంగా కట్టిస్తాను. ప్రతిసారి చెరువు దిగి పొలాలు మునిగిపోతాయి, ఊళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కదా, బాగా తిప్పలవుతుంది. అందుకని నేనే సొంతంగా నా పైసలు పెట్టినా కట్టిస్తాను. నువ్వు రా, నేను నీకు పైసలు ఇస్తా. రాములు, మత్తడి పని ఎడదాకా వచ్చింది? అవుతుందన్న, ఇసుకకు కంకరకు పైసలు కావాలి. మరి ఎప్పటి కావాలి? ఓ 2 లక్షలు కావాలన్నా. రాధికా, రాము బావా, రాత్రి 2 లక్షలు ఇచ్చినా కదా, అవి తీసుకురాపో. సరే బావా. ఇగో బావా. ఇగో రాములు, పని చెప్పనా కానీ. సరే సరే అన్న. అవు బావా, ఈ 2 లక్షలు ప్రచారం కన్నావు కదా. మత్తడి కట్టించుడు కూడా ప్రచారమే బాబా. మరి నువ్వు మళ్ళీ గింతగానే నవ్వుతున్నావంటే అవతల పార్టీలకు ఏదో అయిందన్నట్టే. కరెక్ట్ క్యాచ్ చేసినవి. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పుకొని ఎలక్షన్లో పోటీ చేస్తారు? మత్తడి కట్టిస్తామని. అదే మత్తడి కట్టియాలంటే ఆశమాసేనా? తమ్ముడు కట్టియాలంటే ఎప్పుడో కట్టించేటోడు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి అనుకుంటానో. అయింది ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఆగిపోయింది. ఎట్లా ఎట్లా అంటమైందమ్మా?
మత్తడి కట్టాలంటే కంకర ఇసుక రాయి వర్కర్సు చాలా డబ్బులు కావాలి. పైగా వర్కర్స్ రేట్ పెరిగిపోయింది. వాళ్ళు అనుకున్న బడ్జెట్ కూడా దాటిపోయింది. ఎట్లా కడతారమ్మా? వాళ్ళ దగ్గర ₹1 కూడా లేదు. ఎట్లా కడతారు వాళ్ళు? బ్యాంక్ లోన్కి వెళ్తారు కావచ్చే. అరే పాత బాకీ కట్టలేదు బ్యాంక్ లోన్లా. ఇప్పటివరకు పాత బాకీ అట్లనే పెండింగ్ ఉన్నది. ఎట్లా ఇస్తారన్న బ్యాంక్ వాళ్ళు? ఇగో నువ్వు అప్పుడు కూడా వాళ్ళది రిజెక్ట్ అయింది అని ఫుల్గా మందు దావతి ఇచ్చినావు. తీరా చూస్తా రాధిక రిజెక్టే కాలే. రాధికది అయిందటనే, ఈ రాధిక కాదు. ఏది ఏమైనా బీర్లు బిర్యానీలు అంటూ హంగామా చేయకు తమ్ముడు. ఈ మత్తడి పని ఆగిపోతే మనకే మంచిది. ఒకవేళ ఆగకపోయినా మనకేం నష్టం లేదు. రూపా గడప గడపకు పైసలు మంచినాం, ప్రతి ఓటు మనకే పడుతుంది. మీరు ఇట్లా పక్కకుండి భరోసా ఇస్తే మంచిగా ఉంది. కానీ మేము ఇద్దరం ఉన్నప్పుడే నమ్మకం అనిపిస్తలేదు. ఎక్కడనో కొడుతుంది. ఏంది ఓడిపోతామని భయపడుతుండ్రా? సవాలే లేదు, మనమే గెలుస్తున్నాం. ఎందుకు రంది పడుతున్నావు వదిన? ఇంతమంది రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్ద మనుషులు వచ్చి మనకన్నగా నిలబడి మనకు ముందున్నామంటూ నడుస్తా అంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళకి ఏమి తెలుసని? రాజకీయం అంటే కూడా ఎంతో తెలియదు వాళ్ళకు. గాళ్ళు మననే నిలబడి పోటీ చేసేది ఎక్కడిది? నువ్వు ఆలోచించకు. మనం గెలుస్తున్నాం అంతే. ఇక తప్పుడు చేయకపోదాం, చేసుకుందాం. అన్నగారు రండి. ఇట్లా మత్తడి పని నడివిట్లా ఆపితే ఎట్లా చెప్పు? పనోళ్ళు అత్తలేరు, పైసలు ఇస్తేనే అత్త అంటారు. పైసలు అత్తాయి, నువ్వు పని కానీ. పైసలు ఉంటే నేనెందుకు అత్తా అన్న? ఒక్కొక్క కూలికి 600 ఇచ్చే కాడ 400 ఇచ్చి పని చేపిస్తాన్న. ఇవి కూడా లేవంటే ఎట్లా చెప్పు? అమ్ములు నువ్వు మా మాట నువ్వు పని అయితే కంప్లీట్ చేయి. రాములు మధ్యలో ఇడిచిపెట్టకు. రాములు మధ్యలో ఇడిచిపెట్టాదయా, చెప్తా నేను. నా మాటినాయా? ఇట్రా రాములు, నువ్వు ముందుగా ఇట్రా. ఓ రాములు, ఏది ఏమైనా సరే మత్తడి పని పూర్తి చేయాల్సిందే. మత్తడి పని పూర్తి అయితేనే మన ప్రచారం పూర్తి అయినట్టు, లేకుంటే అంత వేస్ట్. ఇంత అప్పైనా మంచిదే. అగో ఒక్కటా రెండా అన్ని లక్షలు అప్పు ఎవరిస్తారు? ఎలక్షన్లు అంటే ఆయన తీయరు. బావా నేను ఒక పని చేయన్నా. ఏంటిరా? మా అమ్మ బాబు దగ్గర ఏమైనా పైసలు తీసుకురావన్నా? ఈ ముచ్చట మంచిగానే ఉన్నదిరా. అన్ని తెలిసి అడుగుతామేందిరా? వాళ్ళకి నేను ఎలక్షన్ నిలబడడం ఇష్టం లేదు. గసుంటి పైసలు ఇస్తారా వాళ్ళు? మరి ఏం చేద్దాం?